ఏమైందిరా? 2 రోజుల నుంచి కనబడలా, ఫోన్ కూడా చేయలేదు, డల్లుగా ఉన్నావు. ఏం లేదన్నా. ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి, ఆ రోజు వాడిని వదిలొచ్చేసావు. రారా. ఏ గుణ, ఏమైందిరా? ఇప్పుడు చెప్పరా. నీతో చెప్పడానికి ఏముందన్నా, ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా, వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా. పక్షవాతం వచ్చిందేమో భయపడ్డాను. మనసేం బాలేదన్నా, ఏ పని చేయలేకపోతున్నానా, ఒళ్ళు హూనం అయిపోయింది. అందుకే దర్గాకి వెళ్ళాను. ఇదిగో ఈ తాయెత్తు కట్టాను. అరే నువ్వు రౌడీ రా, రౌడీ. ఇట్టా భయపడుతున్నావు? వాడి కొట్టుడు ఎలా ఉంటుందో తిన్నవాడికే తెలుస్తుంది. గుణ, ఏ గుణ, ఇదిగో చూడరా. ఎవడ్రా ఇడు? నాలాగే ఉన్నాడు. అరే నేనే. ఎవడ గీసాడు? చాలా బాగా గీసాడు. మా అన్న గీసాడరా. మీ అన్న? అన్నా ఇది చూడనా, నా బొమ్మ గీసాడనా, నన్ను వదిలిపెట్టాడన్నా. భయపడుతున్నాడు రా, భయపడుతున్నాడు. రే నీ భయమే నీ కొంప ముచ్చుతుంది. కత్తి పట్టుకోవడానికి ఒక గ్రిప్ కావాలి, ఆ గ్రిప్ నీ దగ్గర లేదు. వీడిని నమ్మే ప్రయోజనం లేదు. రే వాడు బతికుంటే వీడు భయపడతాడు, వాడిని వేసేస్తే వీడు భయపడ్డ కదా. మీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు, ముందు వీడు అన్న వేసేయడమే. ఎలాంట్రా ఎలాంటి? ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డాం, అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టు. గమ్మునుండ్రా అన్నా, నేను బతుకుంటానని ఆస్తోనే మా అన్నని చంపేమని డిసైడ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చాను. వీడు చెప్పే చూస్తుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నన్ను లేపేసేలా ఉన్నారు. ఏ గుణ, చెప్పు గుణ, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు? అయ్యయ్యో, వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకట. రే ఇట్రా. రే టోపీ ఉన్న తలని వదిలేయండి, టోపీ లేని తలని లేపేయండి. ఎలాంట్రా ఎలాండి ఎలాంట్రా. నువ్వు వెళ్ళి తమ్ముడు. తమ్ముడు టోపీలోనే ప్రాణం ఉంది, భద్రం. అయ్యో ప్రాణమే ఉందని చెప్పారు, వదిలేస్తానా? వస్తానన్నా, వస్తానా? టోపీ ముట్టుకోవద్దా నేను చెప్పాను, టోపీ ముట్టుకున్నావు చంపేస్తాను. చెల్లెలు నవ్వులాటకు టోపీ తీస్తే దానికి ఎందుకు ఇంత రాదా? టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు. వీడేమైనా తెలుసా మీకు? రే వీడి వీరాగాడు తమ్ముడురా, వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది? ఇది వెంటనే మూసిపెట్టరా నాయనా. గుణ, ఇందులో ఏమేమి కొనాలి? పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చిందే, అది వేడి చేసిందే. ప్రాబ్లం ఏంటి శివా? వాళ్ళు పచ్చి నెత్తిరి తాగేవాళ్ళరా? నువ్వు వాడిని వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివ. వాడు కనుక నా చేతికి దొరికాడు. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్యాబినెట్ తీస్తావు? ఈ పని నా చేతిలో చచ్చుంటావు కదరా. చెప్పరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే కేసు పని మీద. ఏంట్రా కేసు? నీ కేసే పెద్ద కేసులో ఉంది. మీ అన్న లేపేసరికి బయట రాదని చెప్పాం కదా, ఎందుకు వచ్చావు? సరేరా, రే కొండ్రా, రా రా. కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం. టెన్షన్ పెట్టేశావు కదా. Please subscribe to iDream. Please subscribe for more videos.